ఏమో నాకు కూడా తెలియదురా. ఒక నారా అది. భయానకరమే. మిత్రుడా మిత్రుడా ఆడు మిత్రం మిత్రం అంటే నేను మోదీ అని దోస్తురా అనేసా నేను. బాయ్ బడే బడే పిఎంఓ సే ఉठना बैठना है मेरा అంటా నేను. అరే నువ్వు కోరుకుంది అరే ఇది పెడుతున్నావారా? సరే చూద్దాం. దీనికేమైంది? ఇదేమైందిరా? ఇది నాకు అర్థమవుతుంది. వీళ్ళది ఏంది ఇది? ఫౌజీ నెగ్రిల్ ఆడు మొత్తం వస్తలేదు. వస్తలేదా? అరే ఆడు వద్దామంట. ఆడు మ్యాచ్లు ఉన్నప్పుడు మనం వస్తున్నాము, హాఫ్ మ్యాచ్లు ఉన్నప్పుడు మనం హాఫ్ మ్యాచ్లు ఉన్నప్పుడు ఆడు జాయిన్ అయిపోయింది. వాడు రాలేడు ఇక. అరే ఇక్కడ ఇన్వెంటరీలో ఎమౌంట్లు ఎక్కడ చూస్తారు నాకు తెలియదు. ఇన్వెంటరీలు ఎమౌంట్లా ఇది ఉందా? అది మనకి దొరికింది వెహికల్ కింద ఆప్షన్. దొరికింది. అరే మ్యాచ్ ఉంది. అరే ఎన్ని మోట్లు ఉన్నారా? ఇన్కిలాబ్ జిందాబాద్. ఇంకా ఇది చూడు, ఇది కావరా మొన్న ఇది కొత్తగా వచ్చింది. అరే సెట్టింగ్స్ పెట్టేది మ్యాచ్. సెట్ కర్లే బందీ को సెట్ కర్లే. నాకెందుకు గణేష్ పండుగ యాదకి వస్తుందిరా. ఎందుకు? ఏమో ఇట్లా వర్షం పడుతుంది కదా. ఇన్ఫాక్ట్ ఏంటంటే మళ్ళీ ఇదే టైంకి బోనాలు కూడా యాదకి వస్తుంది. కానీ హైలైట్ ఏంటంటే బోనాలు ఇంకా కాలేదు. కానీ చాలా వియర్డ్గా అనిపిస్తుందిరా. ఎందుకంటే ఈ టైంకి అసలు బోనాలు. This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. ఒక ఒరిజినల్ థింగ్ని మర్చిపోయినాం. ఎవ్రీ టైం బోనాలు అయిపోతుండే ఇదే టైం. ఏడిపోయినా అంటే గిన్నె ఉన్నా కదరా. కనిపిస్తలేదు. ఏడున్నాను నాకేం తెలుసు. ఎక్కడనో ఏదో లూప్ లాగా ఏమన్నా వస్తుంది. అరే వాడు మళ్ళీ రెస్పాండ్ కొట్టు. చూడు ఎక్కడనో రెస్పాండ్ అయిపోయాడు. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ వచ్చినావు కదరా. అచ్చా మళ్ళీ నువ్వు ఆడనే ఉన్నావు కదరా. కానీ మళ్ళీ వర్షం అరే ఇదే లెవెల్కి వచ్చినాం రా మనము. పడుతూనే ఉందిరా పొద్దున్న నుంచి వర్షం. అరే ఇదే లెవెల్ రా. అంటే మధ్యలో గ్లిచ్ అయిపోయిందా అది? ఏమో ఇది ఎట్లా ఎక్కుతారా? ఇది ఇట్లయితే కాలేదు కదా. క్రియేటర్ గాడు మనం ముంగట్నే చేంజెస్ చేసిండు మ్యాప్లో. దీని తర్వాత అయితే అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలే. ఇంకా చూడండి ఒకసారి. బా అట్లెట్లా పడ్డావురా దాంట్లో? ఆడు ఎందుకు ఎక్కుతలేదు నాకు అర్థమవుతలేదు కదా దాని మీద. అరే వస్తుంది ఎందుకు రాదు? వడ్డాను వెంకల్కైతే పోతలేం కదా మనం. ఏమో నాకేం కరెక్ట్ ఉంది. చెట్లు ఎక్కాలా? హైలైట్ ఏంటంటే ఒకసారి పడితే అంతే ఇక మళ్ళీ ఫస్ట్ నుంచే. ఎవ్రీ టర్న్ ఈజ్ టు వర్డ్ అయ్యి. మళ్ళీ జిప్ లైన్ కూడా ఉండదు. క్రేజీ. మన మొత్తం స్కిల్స్ ఇక్కడ బయట ఏంద్రా వీడు.
పెనీస్ బయటపడమ్మా, పెనీస్ బయటపడడం ఏంద్రా? పెన్నీస్ బయట కదరా, మన స్కిల్స్ అన్నీ బయట పెట్టాలంటున్నాం. ఓ, రొట్టి అనేది పైనకి ఎక్కితే కదరా. అరే ఓ వాయ్ పడుతుంటా. అరే ఎందుకు ఎక్కుతలేడు రాయుడు? ఏమైందిరా నీకు ఒక్క అట్లా క్రాస్గా ఎక్కట్లో వస్తుంది. అన్నాడు రాక రాక వీడు దీనిపైన జంప్ కొట్టంగానే కింద పడిపోతుండు. ఇప్పుడు ఎక్కిండాడు. అదే అదే ఇట్లా సైడ్లో ఎక్కాలి. क्या जोर की बारिश गिर रही भाई. అదే కదా, రేపు పడకుండా ఉంటుంది చాలు, గాండ విధం ఉండకుండా ఉంటుంది. రేపు నువ్వు రెయిన్ కోట్లు అన్నీ రెడీ చేసుకొని పోదా? వర్షమే పడదు. పడుతుందిరా. ఎప్పుడైతే మనం ఏదైనా టోటల్ ప్రిపేర్డ్ ఉంటాం చూడు, అది కాదే కాదు ఇప్పుడు. అందుకే మనం ప్రిపేర్డ్ ఉండాలి. ఎగ్జామ్కి టఫ్ క్వశ్చన్స్ వస్తాయని ప్రిపేర్గా ఈజీగా వస్తాయి. మన 2Bకి అట్లనే అయింది. మనం అవన్నీ అవి ఉన్నాయి చూడరా, 6 డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఉండదురా. మనం టఫ్ దానిపైన ఫోకస్ చేసుకుంటూ మోస్ట్ సింప్లెస్ట్ వదిలేస్తాం మనం. అది 2Bలో చేసినాం చూడు, 6 ఉండే చూడరా. అవి ట్యాన్ కాట్ ఏంది అది? నాకు నువ్వు 2B అంటే నాకు రామచంద్ర ఆడే గుర్తుకొస్తాడు. సేవియర్ రాడు, లైఫ్ సేవర్. లేకపోతే లైఫ్ సేవర్ జాకెట్ వేసి, లేకపోతే ఇప్పటికీ సంస్కారంగా బ్యాక్లాగ్లో రాసుకుంటూ కూర్చుంటుంటే నవ్వుతారు ఎవడన్నా. సంస్కారం ఇంకా కాలేదా? నేను అంటున్నాను, ఎవడన్నా చూసా కూడా నవ్వుతాడు. I need a weapon. బ్యాక్లాగ్ అరే మ్యాగ్నెట్ కానీ లేదు కదా ఇలా. దాటేసినావా? మ్యాగ్నెట్ కానీ లేదు కదరా అంటున్నా. మ్యాగ్నెట్ కానీ ఉంటే బాగుంటుండే. దాటినావు నువ్వు? పోయిజీ ఏం దాటలేరా? దాటలేరా అంటే చదాట్లో ఆడనే ఉన్నావు. రేపు రాదులే, ఇంత ఆప్టిమిస్టిక్ ఉన్నారు నువ్వు. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. బీ పాజిటివ్. లెట్స్ గో. బ్రాండ్ న్యూ హోమ్ అండ్ ద బ్రాండ్ న్యూ డేరా అది. మీ అన్న మూవీ నేందులో కూడా నేను వెళ్తున్నా. అరే ఇప్పుడు ఇప్పుడు అన్న ఆడికి పోయి కాదు, బ్రాండ్ న్యూ హోమ్ కి టికెట్ అన్న అంటే ఎట్లా ఉంటుంది? ఈరోజు ఒక వేర్లా కొంచెం కటింగ్ చేయించిన, ఏంది కొంచెం బస్ కట్ టైప్లో చేయించిన. సెట్ అయింది. ఓ దేవరకొండ, సెట్ అయింది. దేవరకొండ మేబీ. అరే కింగ్డమ్ అంటావు, కింగ్డమ్ అంటావు అన్నా అంటేనే అన్నానంటూనే. నువ్వు ఇట్లనే మాట్లాడరు రేపు మొత్తం ఆనంద్ దేవరకొండ అలా మాట్లాడు. అన్న ఒక బ్రాండ్ న్యూ హోమ్ కి టికెట్ అన్న, అన్న బ్రాండ్ న్యూ హోమ్ కి టికెట్ అన్న. ఒకటి రివ్యూ, ఫిలిం రివ్యూలలో కూడా ఇట్లనే చేయరా, బయటికి వస్తావు కదా రివ్యూ వస్తుంది. అన్న ఈ ఫిల్మ్ అనేది స్పైడర్ మ్యాన్ గాంధీ కోషేడు చూపించిండ్రు అన్న, అని పిల్ల అని వదిలేసిందన్న, మా అన్నని వదిలేసినట్టే వదిలేసిందన్న, నన్ను వదిలేసినట్టే వదిలేసిందన్న. పలానా నాకు తెలిసి మనము తప్పు జంప్ కొడతాం రా, కొంచెం వెనకాల ఎక్కి జంప్ కొట్టాలేమో నాకు తెలిసి. వెనకాల ఎక్కి జంప్ కొట్టా అన్న, రాజీ ఎలివేషన్ వస్తుంది కదరా అప్పుడు. అదే అంటున్నా, అందుకే ఫిజిక్స్ రా, బేసిక్ ఫిజిక్స్ ఇవి, బేసిక్ ఫిజిక్స్ ఇవి. శ్రీకాంత్ అన్న నేర్పించండి ఇవన్నీ నాకు. శ్రీకాంత్ అన్న శ్రీకాంతాచార్యులు ప్రహ్లాద్ అన్న నేర్పించండి ఇవన్నీ నాకు. కాదు ప్రహ్లాద్ అన్న. ఇప్పుడు శ్రీకాంత్ సార్ చూసి మన దాంట్లో మన పైన ఎంత డిసప్పాయింట్ అయిపోతాడు. ఇప్పుడు చూసి డిసప్పాయింట్ అవుతాడు రా. చీరా అరే ఎట్లా ఉండేరా ఇప్పుడు ఎట్లా అయిపోయినరా అని.
నాకు మోస్ట్ ప్రతి అంటే ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు రా. నాకు ఫ్రాంక్ లల్లో కూడా చెప్పాలంటే డిసప్పాయింట్ అవుతారు తెలుసా. నేను ఫ్రాంక్ చెప్పాలంటే అందరి ముంగట నా మొహాలు చూపెట్టగలుగుతా కానీ ఒక్క టీచర్ ముంగట చూపెట్టలేను రా. కమలాక్షి మ్యామ్, నా రజనీ బాగా మ్యామ్. కమలాక్షమ్మ ముంగట వచ్చే అధ్యాయం అనుకున్నాను చెప్పి దానివల్ల మొడ్డ వచ్చిపోయింది 9th 10th అది. ఓంకారేశ్వరి మ్యామ్ కూడా చూపించలేము. ఎగ్జాక్ట్లీ. ఏనన్నా ఊహించుకుంటే లడ్డు అంటుండేనా నేను లడ్డు బనానా బాయ్ లడ్డు. అంటే ఎందుకు అట్లా నేను రోజు అట్టి పండు చేస్తుండే, రోజు ఇస్తుంటున్నాను. రోజు అట్టి పండ్ల మీదకి పడుతుండేనా, అట్టి పండ్ల మీదకి జారి పడుతున్నా రోజు. నిజంగా అంటే లైక్ నాకు అదే రీజన్ అనిపిస్తుంది. నాకు ఊహించుకుంటే నాకు చాలా ఇట్లా ఇట్లా ఎట్లా చెప్పాలి, కాదురా అరే, డిసప్పాయింట్. టైంషి అని పేరు వాటర్ మిలన్ ఉండే, అక్షయ్ అని పేరు యాపిల్ ఉండే, వాటర్ నీ పేరు బనానా ఉండే. మిలన్ ఇదప్పుడు అయిందిరా. అరే అక్షయ్ అని పేరు యాపిల్ ఉండేరా, యాపిల్ ఓంకారేశ్వరం మటన్ పిలుచుకుండే అని. టైంషి ఆడు వాటర్ మిలన్ ఉండే, నీ పేరు బనానా ఉండే. మొత్తం ఫ్రూట్ కింగ్డమ్ ఉన్నట్లుంది మ్యాక్కి. మళ్ళీ ముగ్గురికే ఉండే పేరు. అరే వచ్చిందిరా, ఓపెన్ చేయి. ఓపెన్ చేయ. ఓపెన్ చేయి పెడతా. ఉందా అట్లా షార్ట్ కట్ ఉందా? షార్ట్ కట్ లేదన్నా ఉందిరా, ఉందా? అయితే చేస్తున్నా. నీకు మోటివేషన్ ఇద్దామని, లాస్ట్ దాంట్లో పడిపోతుంది. ఏమైనా పడిపోయినావా? దయకర్దా కలిసి చేద్దాం సార్. దయాకరు కరుణ. అరే ఆగ్రా రే, అట్టిపండు. I need a weapon. అప్పుడు పడిపోయినవరా? అరే లోడు అట్టిపండు ఆగురా రే, ఉరికితున్నాయింది అట్టిపండు, జారినమైంది అట్టిపండు మీకు. అరే ఏం నోటిఫికేషన్లు రా ఇది. ఆడ అనుకుంటే కింగ్డమ్ ఫిల్మ్ను మస్తు తీస్తుండారు అవి. బేకారు గుడ్ పేషెన్స్ ఫిల్మ్ అనుకుంటాం. అరే లాస్ట్ అందుకో ఇంకా నాకు అంత తెలిసి మంచిగా ఉంది స్టోరీ. లాస్ట్ది నాకు తెలిసి మనం ఇంకా ఎలివేషన్ ఇవ్వాలిరా, థర్డ్ దానిపైన ఎక్కియాలనుకుంటా. కానీ మా వాడు ఎంత ఎలివేషన్ ఇచ్చినా అంతే జంప్ చేస్తుంది. సెన్సిటివిటీ ఎక్కువ పెట్టాలనుకున్నా. ఇంకోటి ఫ్రాంక్ చెప్తే అనిరుద్ధ్ గాంధీ ఏం మ్యాజిక్ అర్థం కాదు కానీ బేకార్ ఫిల్మ్లన్నీ గుర్తు పెట్టుకొని ఇస్తాడు రాడు వాళ్ళని. దాంట్లో అంత మంచిగా ఉన్నాయి ఆ సాంగ్స్. అరే కింగ్డమ్లో వస్తున్నారా 3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఏంది బెట్లా? 3 ఉన్నాయి, 3కి 3 బెట్లా బాగున్నాయి సాంగ్స్, సాంగ్స్. బెట్లా సాంగ్స్. అది హృదయంలో ఒకట అని ఒకటి ఉంటుంది, దాంతో రగిలే బాగానే ఉంటుంది. ఇంకా అన్న అంటే నాది అది కూడా పీకే ఉంటుంది. పీకేడ్దా ఉంటారా? దేవారా అయితే దేవారాకి అయితే గవర్నమెంట్లో వెళ్ళిపోయినాడు ఒకటే సార్. దీనికి ఏదో అజ్ఞాతవాసికి అజ్ఞాతవాసికి బీజిఎం టైప్లో కాదు కానీ మ్యూజిక్ టైప్లో అయితే నిజంగా అది ఇంకో లెవెల్. అది I need a weapon. ఒక్క అసలు అది రికగ్నిషనే లేదు ఆ మూవీకి. అదే అంటూ అదే కదరా, దాన్ని ఎవడం గుర్తుపెట్టుకుంటా అంటే సాంగ్స్ వల్లనే. అది ఈ సినిమాలో అంటాడా? అదే అంటు భట్టాచార్య. గ్రాబ్ ఎందుకు చేస్తలేడు? మిడిల్లో దుంకాలే. నేను అదే అంటున్నా.
మావాడైతే గ్రాప్ చేసడం మర్చిపోయాడు. అరే లాస్ట్ దాన్ని గ్రాప్ చేస్తలేడు. నాకు సెకండ్ దానిపైన ఎక్కి చేయి వస్తుంది చూడు. మ్యాగ్నెట్ గానే ఉంటే ఎప్పుడో అయిపోతుండే ఇవన్నీ కానీ. అందుకే కదా పెట్టలేదు. దా దా మడ్డాను నువ్వేమన్నా పోయి చేస్తావు ముంగడ అంటే వడ్డాను, మళ్ళీ అన్నకిలే మళ్ళీ ఏడికి వచ్చినావు. నాకు అది కనికన్నా వస్తలేదురా, జంప్ చేయని కానీ వస్తలేదు. అదా చూపిస్తాను నీకు. ఏంది నీదా? మళ్ళీ ఏమైపోయినావురా, మళ్ళీ పడ్డావారా? మీరట్ ఇక్కడ ఉన్నారా? మీరట్ ఏడును అరే లోడే ఈ సైడ్ అంటే ఆ సైడ్, ఆ సైడ్ అంటే ఈ సైడ్. అరే బ్యాంచో छुपन छुपाई चल रही है क्या? నాగాక నేను వస్తాను. దాని మీద ఎక్కే పడిపోయినారు అయితే. అరే चपरासी 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 अरे चपरासी ఇప్పుడు అర్థమైందిరా లాజిక్ దాన్ని ఏమైనా తప్పు చేస్తున్నా అని చెప్పి. ఏమంది? ఏ లా పెట్టాలి న్యూటన్స్ దీని మీద? కరువు దీనిపైన ఎక్కువ, దీనిపైన ఎక్కువ. ఓ వాటర్ సూట్ వేసుకున్నావు నువ్వు కూడా? ఎక్కువ స్ప్రింట్ జంప్ కొట్టు. పడదు, నువ్వే ఇట్లా పడిపోతే వస్తుందిరా. అరే నువ్వు కూడా పడిపో. కాపాడేవాడే పడిపోతే ఇంకేం చేయాలి? వాడు అంటాడు చూడు, వాటికన్ సిటీలో బెదూర్లంకల వాటికన్ సిటీ చేర్చిపోతే న్యూస్లో కాపాడేవాడి గృహమే కూలిపోతే ఇక మనమేం బతుకుంటాం అంటాడు. యుగాంతం అప్పుడు, యుగాంతం అది లాస్ట్కి మస్తు ఉంటుంది రా ఫన్ అల్లా. ఏ సినిమా? బెదూర్లంక. బెదుర్లంక బ్యాంచో సినిమా. అచ్చా 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 అరే అచ్చా. ఇందిరా కార్తికేయన్ అని కార్తికేయనా ఆడేవాడ్రా? ఆడరా మన RX-100 వాడు. అచ్చా ఒకసారి ఏమో స్టోరీ అయిపోయాడు. బెదూర్లంక యుగాంతం ఉంది. దాటినా దాటినట్టే ఉన్నా, పాడిపోయినా. పుగ్గాగా పుంక పంప్కిన్. అరే పంప్కిన్ రాముందు చేస్తాడు మాదర్చు. గిదే ఆడుకుంటూ కూర్చున్నామరా. ఇంకా నాకు అర్థం కాదు, కొంచెం ముంగడగానే వెళ్తలేడు. कोशिश करने वालों की कभी हार नहीं होती और तेरी मुट्ठी कभी नहीं निकलती. तेरी तो मुट्ठी में निकले लंडे नहीं. అది అసాసిన్స్ క్రీడ్లో ఒకటి ఉంటుంది. అసాసిన్స్ క్రీడ్ ఏదో తెలియదు కానీ ప్రిన్స్ ఆఫ్ పర్షియానో కానీ దాంట్లో ఏముంటుందంటే ఒక ఆమెను ఎవరో ఇట్లా ఒకడు ఊరేనికే ట్రై చేస్తుంటాడు. ట్రై చేస్తాడు, భయపడిస్తాడు ఎట్లా ఆమెని. నువ్వు నిజం చెప్పకపోతే నీ చిల్డ్రన్ని నేను చంపేస్తాను అని చెప్తాడు. అదేమంటుంది తెలుసా? ఐ హ్యావ్ ద ఇన్స్ట్రుమెంట్ టు మేక్ దెమ్ బోర్న్ అగైన్ అంటారు. అరే అవునరా అరే అసాసిన్స్ క్రీడ్ దా అది అనుకుంటా. అసాసిన్స్ క్రీడ్, ప్రిన్స్ ఆఫ్ పర్షియానో ఈ రెండు దాంట్లో పక్క ఏదో ఒకటి ఉంటుంది.
అది ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తా దానికి. ఐ హ్యావ్ ఎ మిషన్ టు ఇన్స్ట్రుమెంట్ అంటారు, చాలా ఏన్షియంట్. ఇన్స్ట్రుమెంట్. ఏ పడదు ఆ వర్షన్, ఎందుకంటే టెన్షన్ తీసుకుంటాం. ఏం కాదరా, అమ్మకి ఇప్పుడు వచ్చారు రెయిన్ కోట్లు తీసి ఇవ్వమని చెప్పాలంటే. అరే స్టార్టింగ్ ద గ్రాఫ్, ఓ మై గాడ్, స్టార్టింగ్ ద, అరే బ్యాంచ్, అరే అరే స్టార్టింగ్ ద గ్రాఫ్ చేస్తాడు ఇంద్రుడు. ఇప్పుడు మీ ఇంట్లో కాలేజ్ ఉందని చెప్పిన రేపు. గౌ ఇట్లా అనుకుంటారు, అరే ఈయన కాలేజ్ పోతానికి ఇంత మోటివేటెడ్ ఎట్లా రాయడానికి. డెడికేషన్. బ్యాగ్ లేకుండా ఏ కాలేజ్ పోతున్నారా అంటే బ్యాగ్ తీసుకోపోతుంది. తీసుకోపోతాము. మొత్తం ఒక అరే ఏంది అరే జేమ్స్ బాండ్ లెవెల్లో ప్లానింగ్ చేస్తాం. అది అందు మేముంటుంది చూడండి ఇట్లా. అరే అరే వా, అది కాదురా, గరమే అది కాదు అదా. ఆడ ఉంటాడు ఇట్లా, ఛీ ఛీ ఇట్లా అంటాడు చూడు ఒకటి. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, నీ మొహం మీద ఎవరు దింగాడు అంటాడు. వచ్చా ఆర్డర్ ఆవేశం స్టార్ కాడ. ఆవేశిస్తారు అందుకు మేము ఆడు సర్ప్రైజ్ అవుతారు ఇట్లా. అరే అరే ఎట్లా అయితే, అరే బ్యానికి, అరే అమ్మ, అరే అంత దూరం ఏడబోతాం రా, ఇదే కాకపోతే మనతోటి వద్దామా, అస్సలు వద్దాం. వారానికి కది హార్ నే होती. 55 minutes, ఓకే. ఇది ఎంతసేపు రా, ఇది 1 hour బాబు అయితే కాదు, ఇది ఇంకా ఎక్కువనే ఉంది. దయా నాకు అర్థమైంది. ఏం 100% సెన్సిటివిటీ పెట్టారా. అరే ఎంత ఈజీగా ఉందిరా 100% సెన్సిటివిటీ మీద. దీని మీద ఇంత టైం వేస్ట్ చేసినాం రా మనం. ఏ దానిపై వచ్చేసాయి. ఏది పెట్టాలి 100% సెన్సిటివిటీ? స్ప్రింట్ సెన్సిటివిటీ ఏడు ఉంటుంది అది సెట్టింగ్స్లోకి పోయి అడ్వాన్స్ కంట్రోల్స్లోకి అలా కింద స్క్రోల్ చేస్తే స్ప్రింట్ సెన్సిటివిటీ అని ఉంటుంది. సో కంట్రోల్స్ అడ్వాన్స్ స్ప్రింట్ సెన్సిటివిటీ 100 పెట్టాలా? అరే బ్యాడికి, అరే ఈజీ ఉందా? వాట్ ద ఫక్, అరే ఇదేం హ్యాక్ వెతికేసినావు రా నువ్వు? హ్యాక్ పెట్టుకోవడం కాదురా, నాకు స్ట్రైక్ కాలేదు తెలుసు నాకు, కానీ నాకు ఇప్పుడు అరే సెన్సిటివిటీ తక్కువ ఉంది కదరా అని ఇప్పుడు స్ట్రైక్ అయింది నాకు. అరే ఇట్లా అంటే అన్ని బాగు ఈజీ అవుతాయి కదరా. అరే ఇప్పుడు అంతా నడుచుకుంటూ పోవాలి అంటే అన్నిటికీ ఇది ఒక డిస్అడ్వాంటేజ్ లాగా కూడా అనుకోవచ్చు. అన్ని వావ్ మోడ్స్కి, అదే అన్ని వావ్ మోడ్స్ అంటున్నా, ప్రతిదానికి ఇది వర్తి కదరా. చెప్పలేమురా. నువ్వు ఓవర్ జంప్ కూడా చేసేస్తావు, ఇంకా ఒక్కొక్కసారి అయితే గ్రాప్ కూడా చేయడాడు ప్రతిదానికి. డైరెక్ట్ జంప్ చేసినావు ఇప్పుడిప్పుడే? డైరెక్ట్ దాని మీద జంప్ చేసిన రాడ్ మీద. ఈడికేనైతే అన్నాడు ఫౌజీ గాడు, ఇది క్రాస్ అయినాక ఒకటి ఉంటుంది రా అది మొడ్డవి కాదు అన్నాడు వాడు. హైలైట్ ఏంటంటే ఇదే ఫస్ట్ లెవెల్ ఉంటుండేరా. ఈ ఫస్ట్ లెవెల్ దానికన్నా ముందు అది పెట్టేసిన్నాడు.
వస్తున్నావా మిత్రమా? నువ్వు వచ్చేసినట్లు. అరే అరే, ఎన్నిసార్లు ఇంత నియర్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అవుతుంది దీనికి. అరే దగ్గరకు వచ్చి పడ్డానేంద్రా నేను. అరే లాస్ట్ దాని మీద మొత్తం కొట్టరా. అరే మొత్తం ఏమంటారు? ఆ? అరే నేను ఈడికి వచ్చినానేంద్రా. అరే మళ్ళీ ఇంకల్కి వచ్చినానేంద్రా నేను. చెక్ పాయింట్ తీసుకోలేనట్లు. అరే చెక్ పాయింట్ తీసుకున్నారా నేను. బాయ్ గ్రాప్ చేసిండ్రా, థ్యాంక్ గాడ్ బాయ్. ముంగడికి వెళ్ళిపోయినావా? వస్తున్నా గాడికి, అది తీస్తా అది. అన్నా నేను ఇడికి జంప్ కొట్టుకుంటా వస్తాను. కానీ ఒక మ్యాగ్నెట్ గాని ఇంపార్టెన్స్ ఏందో తెలుస్తుంది మనకి. ఒక చీట్ కోడ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకు. మ్యాగ్నెట్ గన్ ఎప్పుడైతే కోడ్ అనలేము కదా. ఎప్పుడైతే చీట్ కోడ్స్ అలవాటు అవుతుందో జీటీఏ వైస్ సిటీ కూడా హార్డే అనిపిస్తుంది. చీట్ కోడ్ అంటే అది ఏ మోడ్లా కాదు కదరా. అది ఒకలాగా చీట్ కోడే కదరా. మనం చాలా థింగ్స్ స్కిప్ చేస్తుంటే మనం దిమాగ్ పెట్టేసేసి మనం ఎంజాయ్ ఇట్లా చేయవచ్చు కదరా. ఆగరా, స్కిప్ ఓపెన్ చేస్తా ఆగు. ముంగడిది అంటున్నా. నేను మన ఫస్ట్ ఉన్నది కదా అంటున్నా. నేను కూడా ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నా. స్కిప్ కొడతా ఆగారు ఏముడ్డా. అరే ఇంకల్కి రిటర్న్ వచ్చినావు నువ్వు మళ్ళీ? అదే రిటర్న్ వస్తున్నావు. గ్రాప్ చేస్తారట, ఒక్క నిమిషం. ఎక్కువ ట్రై చేయకు, వచ్చేస్తున్నాను నేను. पॉइंट पे तो बंदा ऐसे ही मर जा रहा बस. నాకు మెసేజ్లు కూడా వస్తున్నాయిరా, మోడరేటర్ ఏం ఉంటుందని. వస్తున్నాడు అదే బేసిస్ పైన ఇస్తుంది కూడా అర్థం కాదు నాకు. వచ్చినా అరే ఇది పడుతున్నా డ్రైవ్ అయ్యాడు. వస్తున్నా. చేస్తున్నాం ఒక్క సెకండ్. స్టార్టింగ్లో బాగానే కొట్టిన తర్వాతకి ఏమైంది? ఇదేం పింగరా. నేను వాటర్లోకి వచ్చేసిన దెబ్బకి. పింగ మహా పింగ. అరే ఇది మాకు తింటుందిరా ఇది, నిజంగా చెప్తున్నది. సత్యజిత్ రే, ఏదైనా ఒక రోజు ఇది కూడా కంప్లీట్ చేస్తాం రా. ఏదో ఒక రోజు ఎందుకులే, ఈ రోజు ట్రై చేద్దాం. సత్యజిత్ రే మంచిగా ఉన్నాయి. సత్యజిత్ రే ఫిల్మ్స్ కూడా చూసినాను. ఒకటన్నా చూసినారా అన్ని? ఒక్కటి చెప్పరా. పతేర్ పంచాలి. నువ్వు నీ చదువు గుద్దలం పడ్డారా, అన్ని గుర్తు పెట్టుకుని చెప్తున్నావు. వాటర్ పంచాలి అంట. పతేర్ పంచాలి అని చెప్పిన కదరా. అరే లాస్ట్ గీతాంజలి కూడా గుర్తుకుంది. మంచిది. స్టోరీ ఏదానిపైన ఉంటుంది చెప్పరా. స్టోరీ ఏదానిపైన? ఫస్ట్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతా అంటే, అప్పు అన్న బాయ్ కొడుకు గట్టిగా బట్టి హై గ్రాస్ ల్యాండ్ కాదు, గట్టిగా బట్టి లైన్ టు లైన్ బట్టి కొట్టినట్లున్నావు. అబ్బా సినిమా సరే. ఏ ఇయర్లో వచ్చింది రా అది? సిద్ధార్థం చూస్తున్నా నేను. सिद्धार्थ का चूज लिया तो पूरा
ఆనికి ఆనికి బట్టి కొత్తగా చాతలే ఇప్పుడు నీకు అవుతుంది. అది కింద పడిపోతుందా ఇప్పుడు బట్టి కొట్టి ఆడు ముసలోడు అయిపోయింది. ముసలోడు కాదురా, చెప్పిన ఉస్కత్తు పూరా చూసిరి అని చెప్పి. ఆడు ఏది ఉంటాడు రా సమయగాడు. ఆ, అరే తన్మయక వెయిట్ లూజర్ పోతుంటే చూసిన మనసు అంటే हाँ भाई तू तो अभी के पास नहीं जा रहा ना అదే అదే इसलिए अभी मैं भी బట్ ఏం మరావే ఇంకా అయిపోయినట్లే అనుకుంటా దీని పని, ఇంకా లేట్ అయింది మెల్లమెల్లగా. లేడండి అయిపోయిందిరా. అరే యాడ్ ఏం కంటెంట్ రా అది? చూసేటోడు ఉల్టా అరే టైం వేస్ట్ రా అనుకుంటున్నాడు. అదే కదా నేను నేను చూసారు ఏమైందిరా మొత్తం ఇట్లా అయిపోయింది అనుకుంటా నేను. ఒక ఆశకి కిరణ్ పే దేఖ రూమ్ మే బస్. అరే భాయ్ మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ మంచిగా ఉంటుంది, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ మంచిగా ఉంటుంది. ఇగో వచ్చిన వాడు ఏమైంది ఏం కాలేదురా. నువ్వే ఏ, వచ్చేసినావు నాకు మరి. వస్తలేదురా చెక్ పాయింట్ ఓ చెక్ భాయ్. పాయింట్ వస్తలేదురా ఈడ నాకు. సరే ఆగైతే ఈ చెక్ పాయింట్ నీకు ఓపెన్ సౌండ్ చేస్తా. వస్తుందా? ఇది వస్తుందా? అది వస్తా. ఈ చెక్ పాయింట్ ఓపెన్ చేయడానికి వస్తుందా? ఎట్లా ఎక్కడ ఉంటుంది? అరే అది రెడ్ కలర్ సర్కిల్ లేదారా? రెడ్ లేదు ఈడ. ఏ సర్కిల్ లేదా? మ్హూ. మళ్ళీ ఇది ఎందుకు ఓపెన్ అవుతారా నాకు? లేదురా, ఎందుకు ఓపెన్ అవుతుంది? లేదంటే ఎందుకు ఓపెన్ అవుతారా కుక్క? కాదురా నీకు చెక్ పాయింట్ తీసుకున్నప్పుడు సౌండ్ వచ్చిందా? అచ్చా ఎవరి నాకు టైం వస్తుంది చూడు. ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషము, నువ్వు ఈడ వరకు వచ్చింటివా నువ్వు మొత్తం లాస్ట్కి? ఏ, నీ దగ్గర లేదని అర్థమైందిరా నాకు. అది ముంగట కాదురా, నాకు మొత్తం క్రాస్ అయినట్టు. నువ్వు అది వింటలేవు. నువ్వు ఇప్పుడు నేను ఏడైతే ఉన్నా కదా, నువ్వు ఆడ వరకు వచ్చింటివా? అదే అరే పడాలి. నీకు ఎట్లా అర్థం చెప్పారు? సెకండ్ లెవెల్కి వచ్చేస్తున్నా. సెకండ్ లెవెల్కి వచ్చేస్తున్నా. నువ్వు వచ్చినావు కదా, థర్డ్ లెవెల్ వరకు పోయింటివాను. పోయినా ఇందాక. పోయినప్పుడు నాకు తెలిసిన అనుకోకుండా మళ్ళీ సెకండ్ లెవెల్ టచ్ ఏమైనా అయినావేమో అనిపిస్తుంది నాకు. టచ్ అయినా అట్లా ఏం కాలేదురా నాకు. సరే దా పో. అయిపోయిందేమో అయిపోయింది. ఇంకో ఈడ చెక్ పాయింట్ వస్తలేదు నాకు. ఇక్కడ చెక్ పాయింట్ వస్తలేదు. చూద్దాం. ऐसे ट्राई करते देंगे क्या ही हो सकता है. ఆగురా 15 చోట ఏమన్నా టైమింగ్ గారా అనేది, ఏమన్నా టైమింగ్ అసలు వాకి.
अरे क्या बारिश गिर रही है भाई. అదే కదా. చేసుకో ఇక లాగులు పెట్టుకో, లాగులు రెయిన్ కోట్లు అన్ని పెట్టుకో, అదే అదే. లాగులు రెయిన్ కోట్లు అన్ని పెట్టుకో. నువ్వు కూడా తొందర ఇది అయిపోయి కొంచెం ఇది ఇంకా ఎంత టైం ఉంది, ఇంకో 15 నిమిషాలు ఎట్లా ఆడినా పోయి ఛార్జింగ్ కొట్టుకోవాలి ఫోన్కి. కావాలి అదే 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 కదా. నమ్మకం ఉంది. ఏం పోతున్నావు రే ఊరుకురా. నాకు పింగ్ వస్తుంది, పండుకున్నా అందుకే. సరే నేను ముంగడ ట్రై చేస్తా అప్పటికల్లా, వీడ స్కిప్ ఉంటే ఏం చేస్తాం ముంగడ. యాజ్ ఎక్స్పెక్టెడ్ దాసు. Attack the mark. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చినాను. నైస్ రా, కంగ్రాట్స్. कर्स ऑफ दमिया. सब डराते हैं पैसे से. झुकती है दुनिया, झुकाने वाला चाहिए. मोदी ने तो झुका दिया. सबके सामने अपना लंड दिखा दिया. मोदी ने तो प्रैंक कर दिया. నువ్వు ప్రాంక్ ఆడితే అంటే నాకు అదే గుర్తుకొస్తారు, అది పెట్టిన దొరుకుతుంది. आज बुक्स को प्रैंक कर दिया అని చెప్పి. आज तो उसको प्रैंक कर दिया. आज तो पढ़ने वाला हूँ देखो. రీస్టార్ట్ కొడదామా గేమ్ నువ్వు? కొడదాం. కొట్టి రేపు ఆడదాం ఇంకా. ये बैड ऑप्शन. ఇది తప్పు, ఇది తప్పు, చాలా బ్యాడ్ ఐడియా. కొడదామన్నావు, దునియా జుకానే వాలా. కొడదామన్నావు మళ్ళీ ఐడియా అయిపోయేస్తాళ్ళకి వద్దులే. झुकती है रे दुनिया, तो झुकाने वाला चाहिए. बोल रहा हूँ ना बंटाई, बंटाई बोल रहा हूँ ना. तू चूसेगा रे, पर तेरे को चूसवाने वाला होना बस है ना बस. मैं चुसवाऊंगा रे, चुसवाऊंगा. झुकती है दुनिया, झुकाने वाला चाहिए. రావల్పిండి, రావల్పిండి స్టేడియం గుర్తుకుందా? రావల్పిండి స్టేడియం. I need a weapon. రావల్పిండి స్టేడియం గుర్తులేదారా నీకు? ఏమో గుర్తుపెట్టుకోవాలి నేను దాని గురించి. రావల్పిండి ఎక్స్ప్రెస్ గుర్తుకుందా? రావల్పిండి ఎక్స్ప్రెస్. రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటే మనోడు షోయబ్ అఖ్తర్. రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటారు అన్ని. ఎందుకు? రావల్పిండి కెన్ కాబట్టి. రావల్పిండి అనేది ఒక ప్లేస్ అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. కరాచీ అనేది కూడా ఒక ప్లేస్, బేకరీ కాదు అది. నువ్వు అంత ఆలోచించాను, నేను కరాచీ ప్యాకెట్లు అనుకుంటుంటే. నేను కూడా ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు ప్యాకెట్లు అనుకుంటుంది, ఆ తర్వాత కరాచీ అనేది ప్లేస్ అని అర్థమైంది.
अरे झुकी है दुनिया झुकाने वाला कौन है? ఇక్కడ స్కిప్ ఉందిరా ఇక్కడ సెకండ్ లెవెల్ కదా మేబీ వస్తుందేమో చూద్దాం వస్తున్నా జస్ట్ ఇది ఒక్కటి క్రాస్ అయితే స్వస్తి స్వస్తి చెప్పొచ్చు ఇక. వచ్చింది ఏమన్నా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ వచ్చా ఇంకా ఆడు మరి चिंकारा हुई గుర్తుందా चिंकारा हुई జాగ్రత్త ఆడు चलेगा चलेगा दुनिया का साथ सहज हो जाएगा चलेगा धमयान స్కంది అని పేరు కూడా మంచిగా పెట్టండి స్కంది అని కానీ దేవుని పేరు అట్లా పెట్టేసిండ్రు దానికి మెయిన్ కంపెనీ ఇంకా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ నేను బ్రేక్ చేసినావు కదా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ని బ్రేక్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ సర్టిఫికేట్ ఏమంటాడు రా రెడీకి నెట్ దుంకాలరా వస్తున్నా డైరెక్ట్ దొంగరా డైరెక్ట్ దొంగ పట్టుకోరా రే పట్టుకున్నా ఓపెన్ చేసినది చెక్ పాయింట్ ఉందా ఓ చెక్ పాయింట్ ఉందిరా ఇక్కడ వస్తున్నా చూసినావారా వచ్చేసిన కోशिश करने वालों की कभी हार नहीं होती 34 మినిట్స్లో అవుతుంది అది నా డౌట్ కావచ్చు సంకల్పం ఉండాలి ఆత్మ సంకల్పం దైవ సంకల్పం కూడా ఉండాలి మన ఆత్మ సిద్ధాంతాన్ని నువ్వు మర్చిపోతున్నావు మన ఆత్మ సిద్ధాంతం చాలా పవర్ఫుల్ రా ఇడికాను ఎట్లా ఇప్పుడు ఓ ఇట్లా జంప్ కొట్టాలి నారా రే ఇదేం టెక్నిక్ రా అరే అట్లా అరే ఇది డైరెక్ట్ ఇట్లా జంప్ కొడతాం రా వస్తలేదు నాకు డైరెక్ట్ జంప్ ఏది గ్రీన్ కలర్ దా ఇదా డైరెక్ట్ ఉరుకుంటూ వచ్చి జంప్ కొట్టావు రా గ్రాబ్ చేసి चले जाओ दमियान सहज हो जाएगा चले जाओ चले जाओ वरना दमियान का साथ అరే 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 అవతల సైడ్ దుంకండి దమ్యాన్ అది వాయిస్ కూడా మంచిగా ఉంటుంది రా దమ్యాన్ గాంధీ లైవ్ యాక్షన్ చూసేది వట్టాలు ప్యాక్ అవుతుంది लाइव एक्शन అది మర్చిపోవాలి उसका नाम नहीं लेना भाई చూసినావు కదా ఎట్లుంది ఆ ట్రైలర్ చూసాను ఎట్లా ఉండే చాలా అన్కంఫర్టబుల్ ఉండేది ఎందుకు ఎదురు వీడు ఎందుకు ఎక్కుతలేడు రా అరే భాష దేనికి ఎట్లా జంప్ కొట్టాలి అరే కింద పడతాం అరే నేను చెక్ పాయింట్ ముంగట పట్టుకొని కింద జంప్ కొట్టినారా కింద పడిపోయినా జస్ట్ అది మావాడు జంప్ కొడతలేదు మళ్ళీ ఏమన్నా గ్లిచ్ అయిందా నా మావానికి तेरे बंदे को भी चूज नहीं है बस अरे దుస్వాయతో తాకత్ అరే స్ప్రింట్ కొట్టిండు రాబోయాడు నాకు అర్థం కాదు స్ప్రింట్ ఎందుకు కొట్టిండు
ఎక్కడైతే స్ప్రింట్ కొట్టాలో ఆడగొట్టింది చేత కదా 100% సెన్సిటివిటీ పైన కూడా అవుతలేదంటే క్యాబ్ ఓలు పోయి 100% సెన్సిటివిటీని కంట్రోల్ చేసే పవర్ ఉండాలిరా. కంట్రోల్ చేసేదంటే హై నుంచి లో కొట్టినకే ఆడు ఓకేనా. ముందే వెళ్ళిపోతాడు, నువ్వు జస్ట్ జాస్టిక్ టచ్ చేయగానే వెళ్ళిపోతాడు ఆడు ముంగటి కాడు. ఆలోచించాడు ఆడు, ఇట్లా టచ్ చేయగానే వెళ్ళిపోతాడు ముంగటి కాడు. అరే అది ఓకేరా, ఇక్కడ ఫస్ట్ గ్రీన్ కలర్ అంటున్నాను నేను, ఇది వేరే దాని అంటది. అచ్చా, అదే నువ్వు కరెక్ట్ టెక్నిక్ మీద జంప్ కొడతావు రా. ఎడ్జ్ దాకా వచ్చినాక, ఎడ్జ్ మీద వచ్చినాక జంప్ కొట్టాలి. మరి అంత యాక్యురేట్ కష్టం. యాక్యురేట్ అంటే అలవాటు అయిపోవాలి. అరే ఇంకా మళ్ళీ రాదు జంప్ కొట్టలేదు. మళ్ళీ పడ్డావా? ఒరే సైడ్ లెక్కన రావాలి నారా, ఇది ఇప్పుడు ఎంతో రిస్కీ ఉందా. ఏది సైడ్లో వెళ్ళరా? వస్తున్నావు నువ్వు రా, నేను ఈ లాస్ట్ ఏం ట్విస్ట్ చేయకుండా పోయింది. ట్విస్ట్ ఉంది. నేను రా నా క్యాట్ రోడ్ అంటున్నా. చేయడరా, జంప్ కొట్టు, జంప్ కొట్టు. వస్తుందా? వస్తలేదు. నువ్వేం చేయి, అట్లా జంప్ కూడా ఇడిగిరా నా దగ్గరికి రా. ఇట్లా సైడ్లకి జంప్ గ్రాప్ చేయ. నువ్వు జస్ట్ మిస్ అయితే అంతే, ఖతం ఇక. అరే మధ్యలో ఒక బూస్ట్ లాగా వస్తుంది, జాగ్రత్త. ఏందమ్మా కరెంటు పోయింది. ఓ బాయ్, అయ్యోరా అయ్యా. అరే పైనకి పండి మీరు. ఏం కావాలి బ్రో? అరే ఇంకొట్టుకోవాలి. అరే ఈడన్నా మిడిల్ ఉంది. చెక్ పాయింట్ మీద జంప్ కావాలి. చెక్ పాయింట్ మీద జంప్ కావాలరా. సరే ప్యాక్ అయిపోయినాయి ఒకటేసారికి. ఏమో టెక్నిక్ కార్నర్ వై క్యాకి పేలాతా. అరే పట్టుకున్నాయి సార్. మన సిద్ధాంతాలు ఎప్పుడు వర్క్ అయిపోయి సిద్ధాంతాలు కానీ నిజంగా ఆత్మ సిద్ధాంతం క్రేజీ అసలు. నువ్వు ఒక సిద్ధాంతి ఆడవు, వేదాంతి. ఒకడు రోస్ట్ మోటం అని ఒకడు ఉంటాడు, అని చూడు మస్తు ఉంటుంది. పోస్ట్ మార్టంలో రోస్ట్ మోటం అని ఒకటి ఉంటుంది. వస్తుంటుంది చూడండి. స్పూఫ్స్ అంటాను, ఐ మీన్ రోస్ట్ చేస్తాడు. అవి అంత దగ్గరికి వచ్చి పడిపోయినా కదా రమేణ్. రేజా చాలా మంచిగా చేసిండు. అది కాదురా, గణేశ పండుగ ఇంకా 47 days ఉన్నాయి. క్రేజీ అనిపిస్తుందా? అచ్చా 47 days అయిందిరా ఇంకా.
వదిలే వరకు గుడిలు అనగానే చాలా చెప్పేసేసింది గణేష్. కానీ ఇన్ఫాక్ట్ చూసుకుంటే లేట్ అయ్యారా, ఎందుకంటే ఈసారి లేట్గా వచ్చినాయి కదా అన్ని పండుగ. అరే గణేష్ పెట్టి, అరే నువ్వు పెట్టడం మర్చిపోయినారా, నువ్వు గణేష్ కూడా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినావుగా. ఇంకో అరే ఇదేమో ఉందిరా ఇడ. దా నువ్వు కూడా దా. ఈసారి 5 ఫీట్ల దగ్గర లాస్ట్. తర్వాత ఫస్ట్ అయితే స్టార్టింగ్ స్టేజ్ అయితే కానీ స్టార్టింగ్ స్టేజ్ లాస్ట్ ఇయర్ అయిపోయింది కదరా. అలవాటు కావాలి అది ఇంకా. గణేష్ లేవట్టడమా. దా ఇడికిరా. कुछ तो कांड है यहाँ पे. దుంకుదామంటావా? ఒరే దుంకాలరా. అరే దుంకాలు రా. అదే నాకు గెలవకూడనే అలా దుంకుతాను. కింద వాడు అక్కడ కింద పడతావు అనుకున్నాను. అరే పైన ఇంకోటి చెప్పాలి నీకు, పైన మిర్చిలో ఉంటాయి కదా, ఆ ప్లేట్ దాన్ని నీళ్ళు పడిండే అది నేను దొక్కుతే దాన్ని అన్ని కిందనే గారిని. కొంచెం రేపు వచ్చి కొంచెం క్లీన్ ఏమని చేయాలేమో. సారీ, అదే ఎప్పుడన్నా కుదిరినప్పుడు స్మెల్ వస్తుంది అట్లా అంటే సగం పడ్డాయి. సారీ ఏందది. సరే అది కొంచెం అది లిక్విడ్ ఎక్కువ ఉంటుంది. లిక్విడా? ఏ లిక్విడ్? ఏ లిక్విడ్ రా? సరే అమ్మా. అరే ఇద్దరం సేమ్ టైమింగ్కి వచ్చినాం రైడ్కి. తప్పలేదు బ్రో. దానం మూలం మితం జగత్. మంచిగా డిజైన్ చేసిండు ఇడైతే. ఏరోడైనమిక్స్ అంతా బాగా వచ్చి లాస్ట్కి వచ్చి పడ్డాడు. ఏరోడైనమిక్స్ మంచిగా డిజైన్ చేసిండు. ఏరోడైనామిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, పెద్ద పెద్ద బుక్కల మాటలు. క్వాంటమ్ తెలుసా? దీని డ్రిఫ్ట్ కూడా మంచిగా మెయింటైన్ చేసింది. డ్రిఫ్ట్ కూడా ర్యాండమ్గా ఎందుకు చూపిస్తుందా? చెక్ పాయింట్ ఉంది. చెక్ పాయింట్ ఉందిరా. అరే ఆడ కొద్ది రాలే. పోకురా ఆడ ఇంకా నూకేస్తుంది జంపింగ్ ఉందా? ఏది దుంకాలి ఇప్పుడు? అరే వద్దురా ఆగరా. సారీ నిన్ను కదా మన ఫోన్లో మాట్లాడుతా. చెప్పమ్మా. సరే అరే కింద ఉందా చెక్ పాయింట్? దుంకుదామంటావా? అదేనా? అదే అనిపిస్తుంది నాకు. ఉండొచ్చు. దాదా కిల్ అయితే కాంగా. ఇదే చెక్ పాయింట్. ఎట్లా కిల్ అయినారా? నువ్వు మిడిల్లో దుంకుగాలి వాయిస్ జంపుగాలి అనుకుంటా. కొత్త వర్డ్ క్రియేట్ చేశాను, దుంకుగాలి. ఓకే రావచ్చు. నాకేం తెలుసు. ట్వంటీ 22 minutes అవుతుందంట పొలాన్ని పోయి. కానీ నాకు తెలిసి ఇప్పటివరకు ఆడిన దాంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఇంకా సిస్టమేటిక్ లెవెల్ అయితే ఇదే అనుకుంటా. ఏందమ్మా?
సరే ముంగడు పోతే వెనకాల పోతాను నేను ముంగడు అరే ఈ నుంచి ఎక్కడికి పోవాలి ఫక్. అరే దీని పైన పెట్టలేకపోతారు. అరే దానిపైన దింపినా అరే ఎందుకో తప్పు వచ్చినాం అనిపిస్తుంది. కాదురా ముంగడికి ఎట్లా ముంగడికి ఎట్లా వాళ్ళు నాకు అర్థమవుతుంది. ఈ నుంచి ముంగడికి ఎట్లా వాళ్ళు అర్థమవుతున్నాడు. రౌండ్ వస్తుంది ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క నిమిషం రెడ్ కలర్ దాంట్లో పోవాలి. అరే నేను నీకు సౌండ్ వచ్చిందా దాని మీద దుంకినాక? వచ్చింది నేను ఈడ్నే స్పాన్ కూడా ఎత్తున్నా. అరే దాని మీద దుంకినాక కూడా నేను ఎందుకు అవుతలేదా? నువ్వు కరెక్ట్ దుంకుతలేము. कुछ तो गलत कर रहे हैं फलान में, समझ में नहीं आ रहा क्या गलत कर रहे हैं, पर कुछ तो गलत कर रहे हैं. आज हमको చూస్తా వీడిగా ఏముందా చూడు ఏముందంటే నేను పోయిన నా పని అయిపోయినట్లే. ఇంకా ముంగడైతే నాకు లెవెల్స్ కనిపిస్తున్నాయి, బట్ उसको पार कैसे करना वो समझ में नहीं आ रहा. वहाँ तक कैसे जाऊँ बोल के. ఇప్పుడు చూడు చాలా చాలా ఇరిటేటింగ్ ఉంది. వా క్యా హీ గిరా రే. నా ఎందుకు క్లిక్ అవుతుంది నాకు అర్థమైంది కానీ క్లిక్ అవుతుంది. నా ఫోన్ Bear Grylls. ఏడున్నారు క్రాస్గా దుంకాలి చూడు థర్డ్ దాని తర్వాత. లాయన్ కి టైగర్ ఈ క్రాస్ బ్రీడ్ రా అంటారు కొడుకు. అది నేను చూసిన రోస్ట్ మాట అని చెప్పిన కదా, దాంట్లో ఆడేమని ట్రోల్ చేస్తారు సార్. అవన్నీ చెప్తారు. వాడు లైగర్ గాంధీ ఆయనకి టీచర్ ఉంటాడు కదా,
ఫలాన్ బాయ్ వన్ టీచర్ వాళ్ళరా. అదే అని మాస్టర్ ఉండే ఆడ ఒకటి బాక్సింగ్ నేర్పిస్తుంటారు, వాళ్ళ మమ్మీ పోయి చెప్తుంది అవునవును. పైసలు లేవు నేర్పియ వెంటనే. మాస్టర్ లవ్ షీ. అయితే ఆడేమంటారు తెలుసా, అమ్మ బాబు పేరు ఒకటే పెడతారు, దాన్ని నిలబెట్టుకునే బాధ్యత కొడుకుదే ఉంటుందని చెప్తారు. అంటే I need a weapon. నెక్స్ట్ వాళ్ళకి ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఆడేమంటారు తెలుసా, పెద్ద ఆయనకి అభిమన్యుడు అర్జునుడు అని చెప్పి పెద్ద పేరు పెట్టారు నిలబెట్టుకుని. నేషనల్ జియోగ్రఫీలో 2-3 నిమిషాలు అక్కడిక్కడ తిరిగి జంతువు పేరు పెట్టిండు. ఇంకా ఇంకా హైలైట్ ఏంటంటే అది అది నీకు టైగర్ది, కానీ అది ఫైటింగ్ కేపబిలిటీస్ లేవు ఎక్కువ దానికి. అదే కదా, యాక్టివ్గా లేదు అది. ఏ సైడ్ నుంచి కూడా ఆ నియమానికి జస్టిఫై అవుతలేదు. చాలా కానీ నిజంగా ఆ సినిమా తీసేవాడు పూరి జగన్నాథ్ గారు ఏం తాగి తీసిన నాకు అర్థం కాదు. సాబులాన్ భయం ఏమైందిరా, ఆఫ్లైన్ వెళ్ళిపోయాను. అదే ఇది కనెక్ట్ అవుతుంది, పింగ్ వస్తుంది నాకు. I need a weapon. అరే అచ్చా ఇక్కడుందారా అది, ఓ మై గాడ్ దొరికిందిరా బాయ్ సాబ్, కరెక్టే వచ్చినాం రా మనం. దాని కింద జంప్ కొట్టేడుతుందిరా, ఓ బాయ్ క్రేజీరా. నేను అప్పటి నుంచి ఏడుందిరా అని చెప్పి వెతుకుతున్నాను నేను అప్పటి నుంచి. ఫలాన్ బాయ్ రేపు సపోజ్ ఆడితే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం. అరే అరే అటు 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 అటు. నీకు పింగ్ వస్తలేదా అలా దాసు? నేను అదేమంత పింగ్ వస్తలేదు. ఓ బాయ్ ఇప్పుడు సెట్ అయింది. అరే మళ్ళీ జరిగింది. గన్ ఫౌండరీ ఎప్పుడు ఎన్నట్లేదు సార్. ఇన్నట్టు కాదరా, మనం గన్ ఫౌండరీ ముంగట్టుకుని పోతాం కదరా. వేసుకోరా అది అసెంబ్లీ ముంగటరా అచ్చా. గన్ ఫౌండరీ కార్. ఏమో అంటున్నావు ఇక్కడ, ఏమో చూపిస్తా క్రాస్గా రా, దొంగినావు క్రాస్గా. ఇంకా మిత్రం దొంకు పింగ్ గట్టిగా ఇప్పుడు దేనిపైన. Marked a location.
జీ ఓ అరే గ్రీన్ కలర్ పక్కల దానిపైన గ్రాప్ చేయరా, గ్రీన్ కలర్ పక్కన ఉన్న దానిపైన గ్రాప్ చేయి. గ్రీన్ కలర్ కింద కింద అరే నేను నిలబడ పడిపోయినా పింగుతోని. నేను దాన్ని నిలబడ పడిపోయినా పింగుతో. Nice రా. ఈ 11 minutesలో ఈ లెవెల్ దాటాలి. దాటకపోతే నువ్వు కొంచెం మరి అంత పెద్ద స్టేట్మెంట్ లేదు నేను బట్టి దాటిని ట్రై చేస్తాను. ఈ పెద్ద ఇండియావుడు కాదు సారు. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఆడు అంతా చదువురానోనికి డాక్టర్ అన్న వర్డ్ లేకపోతే ఇండియా అన్న వర్డ్ భారతదేశం భారతదేశం అంటారు కదరా. ఇవన్నీ ఎట్లా తెలుసు అని నాకు ఒక డౌట్ ఉంది. ఎక్కడన్నా మినిమం ఎడ్యుకేషన్ కూడా లేదు కదరా. కూలి పని చేస్తాడు కదా ఆడు, ఆట కూలి కదా ఆడు. పని చేసిన కొంచెం కూడా ఐడియా ఉండొచ్చు కదా, ఎక్కడ వినేటాడు మెమరైజ్ చేసుకో. కాదురా ఆడు నాకు సినిమా లాజిక్ ఏడు అర్థం కాదు తెలుసు. పైగాడు సార్ ఏం చేస్తాడు ఒలింపిక్స్ అని టీవీలో. అరే ఆడు అని టీవీలో చూడడానికి పర్మిషన్ ఇస్తారు కదరా ఆడు. నాకు అది అర్థం కాలేదు లాజిక్. అట్లా దోస్తులు అయిపోయిన రా అని. ఇదేం లాజిక్ రా. మధ్యలో ఏదైనా ఒక సీన్ అయినా అది పెట్టాలి. ఆడింది కొట్టింది ఎట్లా పోవాలి రాడికి అర్థమవుతుంది. నేను ఇప్పుడు దానిపైన జంప్ కొట్టినా, పాకిస్తాన్ నేను జంప్ అయినా అదేదో గ్లిచ్ అయిపోయాడు, ఎక్కడ నువ్వు పడిపోయా కిల్ అయిపోయాడు. కరెక్ట్ తప్పడే చెప్పాడు. నీ దగ్గర లాకర్ రూమ్ లో కొట్టాలా జంప్? లాకర్ రూమ్ నువ్వు ఏడున్నావు ఆడనే ఆగరాదు. మొత్తం లాస్ట్ కాడు ఉన్నావు నువ్వు ఇప్పుడు. ఏముందన్నావు ఇక్కడ కింద జంప్ అయ్యాడుతుందన్నావు. నీకు కనిపిస్తుంది చూడు. అచ్చా దీని మీద జంప్ కావాలి కదరా. జంప్గా చూడు తెలుస్తుంది నీకు. అబ్బా దీని మీద జంప్ అయినా చెక్ పాయింట్ కూడా వచ్చేసిన. వచ్చేసాం. అరే దీంట్లో లాజిక్ పెట్టేది ఏముంది? ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. దాని పైనకి ఎక్కువ ఓపెన్ చేయడానికి వస్తుంది అది. ముంగట ఉందా ఒక్క నిమిషం. అరే అది దీనిది ఉంటుంది రా. అది కాదు దీనిదేనా అది? ఇంకో చూడు వచ్చిందా? అది క్యూబ్ దగ్గరికి రా, క్యూబ్ దగ్గరికి రా. లెట్స్ గో. నువ్వు మగాడిరా బుజ్జి, నువ్వు మగాడిరా బుజ్జి. కానీ నేను క్రాస్ చేసినాం కదరా. ఇద్దరం మగలం. అయ్యో ఇంత బాధ. అట్లాంటిది ఒకటి ఉండాలి రా దేవుడు. ఇంకనే లేటరా ఎప్పుడైనా జంప్ అయ్యేటప్పుడు ఇట్లా గ్రాప్ చేసేటట్టు ఉంటుంది, బాగుంటుంది మెకానిజం. అరే కార్ఖానా, మెకానిక్ కార్ఖానా. దీన్ని కాదురా మన కింద వాడాలి, దాని మధ్యలో వాడు. అరే ఇదేం లాజిక్ రా. కొంచెం బుర్ర అట్రాక్ట్ చేస్తున్నాను. కొంచెం బుర్ర కూడా ఉపయోగించరా. ఈ పెద్ద ఇండియా వాడు కాదు సార్. పాకిస్తాన్, చైనా అని.
అరే రాదురా రాదురా పైనకే పోవాలనుకుంటాం. సారీ. చూద్దాం. చెప్పినా కదరా వచ్చేసిన నేను. అట్లా వచ్చినావురా. ఈ ప్రతి ఇండియావాడు కాదు సార్, పాకిస్తాన్ వాడు. దాని మీద గ్రాప్ కొట్టేసావా? నాకెందుకు ఒక్క నిమిషం ఇట్లా అనిపిస్తుంది. ఒక్క నిమిషం జరు. ఒక పడ్డావా? అచ్చా అరే సైడ్లో గ్రాప్ చేయాలి మరా. సైడ్లో గ్రాప్ చేస్తే వస్తుంది నాకు తెలిసి. తిరిగి గ్రాప్ చేయాలి. చూ ఇదా కాదు. ఇట్లా ఇక్కడరా చూపిస్తా. ఎంత పెట్టారా? అదా చూపిస్తా. వచ్చి అమ్మ ఎట్లుందా? ఎట్లా వచ్చి అమ్మ? నేను ట్రై చేసిన కదరా ఇప్పుడు. దీంట్లో కొత్తగా ఏముందని నేను ఆలోచిస్తున్నా. అరే అరే సైడ్లో తిరిగి గ్రాప్ చేయరా ఇది. తెలుసురా అదే నాకు ఇప్పటిదాకా అయ్యింది. ఇది దుంకేది పెద్ద టాస్క్ ఉందా? అమ్మ సర్రా సెవెన్ బై ఇంకొక 5 మినిట్ ఆడతా ఇంకా వెళ్తాను. అరే ఆగరా, 4 minutes ఉందిరా. ఇంకా 4 minutes ఉందిరా. మళ్ళీ అందుకే అన్నదా 5 మినిట్ ఆడతాను. ఇది మన కాంట్రాక్ట్లో లేకుండా. ఇక్కడ అష్టదిగ్బంధనం అయిపోయినా నేను. దిగ్బంధం అంతకంటే ఏమైందాడు ఇప్పుడు మధ్య లాగ్ కొట్టింటాడు. ఇక్కడ ముంగట పోతానికి లేదా లేదరా. వచ్చి అమ్మ ముంగడికి పోతానికి ఏది లేదమ్మా. పైన నుంచి పోవాలన్నమాట అయితే. ఇదే నియరెస్ట్ ఉందా? వచ్చేసినారా? మరి సైడ్లో ఎట్లా గ్రాప్ చేస్తున్నారా? అరే దానిపైన దుంకినాం. లెట్స్ గో. ఎట్లా ఎట్లా అంటే అది ఏ నియరెస్ట్ ఉంది చూడు ఒకటి, దాని మీద అచ్చా ఓ చెప్పినా కదరా, ఈ పెద్ద ఇండియా వాడు కాదు సారు. అరే బాస్, అరే నెక్స్ట్ లెవెల్ కూడా వచ్చేసినారా? నెక్స్ట్ లెవెల్ కూడా వచ్చేసినా. వస్తున్నాను. లెట్స్ గో. అరే తిరుగుతుందిరా, ఇది తిరుగుతుందిరా. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి మనం? ఎడ్జ్ మీద దుంకురా. అరే ఆ ఎడ్జ్ మీదకి రా. ఎడ్జ్ మీదకి వచ్చి సైడ్లో జంప్ కొట్టి ఇట్లా కిందికి. నేను వచ్చిన జస్ట్ ఆ ఎడ్జ్ మీదకి రావాలి. ఇది చాలా స్పీడ్గా ఉంది మనకి. లాస్ట్ మస్తు స్పీడ్గా ఉంది.
ఉంటే ఓపెన్ చేసి తొందరపడి పడి మూడగలట్టు మన పరుగుల హో. అదే అన్నిసార్లు జంపు కొడతా కదా మళ్ళీ మళ్ళీ. అదే Give me some sunshine, give me some rain, give me another chance, gonna go up once again. అదే లాస్ట్కి వచ్చిండే కదా. हाँ भाई कल कल स्टार्टिंग में यही खेलेंगे भाई. अपने फौज के साथ సరే చేస్తాం మళ్ళీ చేస్తాం. రామ్ రామ్. సరే మళ్ళా. ఓకే.